సామెతలు జాతికి ఆయుపట్టువు లాంటివి. అనంతమైన అర్థాన్ని చిన్న చిన్న మాటల్లో జానపదులు పొందుపరుస్తారు. వీటి తర్వాత శిష్టజనులు వాడుకుంటారు. ఈ సామెతల్లో నీతులు బూతులు కలిసి ఉంటాయి. పేదలు పెద్దల మీద విసిరిన చెణుకులు అలా ఈ సామెతల్లో కనిపిస్తాయి. అలాగే పెద్దలు పేదల మీద విసిరిన ఈసడింపులు కూడా ఉంటాయి. ప్రజల కక్షలు కార్పణ్యాలు విసుగు ఈసడింపులు సామెతల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రజల విశ్వాసాలను సామెతల్లో ఉంటాయి. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మరాదు అన్నది ఒక సామెత. నల్ల బ్రాహ్మణ్ణి నమ్మరాదు అన్నది మరో సామెత. పాతకాలంలోనూ ఈ సామెతలు లోకోక్తులు ప్రజలు తమ రోజువారీ జీవితంలో అలవోకగా వదిలేసేవారు. అయితే ఇటీవలి కాలంలో పరభాష ప్రభావం వచ్చిన తరువాత సామెతల ప్రాచుర్యం తగ్గిపోయింది. నేటి తరానికి తెలుగులో సామెతల ప్రయోజనం తెలియదు. వానరాకట ప్రాణం పోకట, పొలాలు మెట్ట పంటలు సేద్యం పశు సంపద తోటలు వంటి అంశాల మీద ఎన్నో సామెతలు ఉన్నాయి. అవన్నీ మరుగున పడిపోతున్నాయి. సామెతలు జనుల ప్రాణం ఊపిరి విశ్వాసం ఆశలు కోరికలు. వాటిని స్వరూపమే. కూచిపూడిలో కుక్క మొరిగితే సంగీతమే. ఔషధం కానిది అడవిలోనే లేదు. రాజులకిద్దరు మంత్రులు, ఒకరు లంచాలు మరొకరు మంచాలు. ఇటువంటి సామెతలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని సామెతలను పరిశీలిద్దాం. రాచవానికి జందెపు పోగా గుర్తు, రాచపగ త్రాచుపగ. రాచు పీనుగ తోడు లేకుండా పోదు, రాచపీనుగు తోడు పీనుగు లేకుండా పోదు. రాచవారి పశులకు బందీ లేదు, రాచవారి భోగం రైతుల త్యాగం. రాజరాజులకు రాజదండం, కాసులకు రాజు ఎంతో ప్రజలు అంతే. రాజు ఎవరైనా రాగులు విసిరేది తప్పదు. రాజు కంటే మొండి వాడు బలవంతుడు. రాజు ఎవరున్నా ప్రజలకు రాగులు విసరడం తప్పదని సామాన్యులు చెప్పుకోవటం సామెత. రాజు కత్తికి రెండు వైపులా పదునే. రాజుకు కంటను పాముకు పంటను విషము. రాజు కొడుకైనా కావాలి, సానిదాని తమ్ముడైనా కావాలి. రాజుగారి గుర్రమైతే మాత్రం తొక్కితే కాలు నవ్వదా, అదో సామెత. రాజుగారి పెద్ద భార్య పతివ్రత అన్నట్లు. రాజు చేసిన కార్యాలకు రాముడు చేసిన కార్యాలకు ఎన్నిక లేదు, అంటే యూ కెనాట్ జడ్జ్ దెమ్ అని. రాజు తలిస్తే దెబ్బలకు కొదవ. రాజు దృష్టికి రాయి పగలును. రాజు నీతి తప్పితే నేల సారం తప్పును. రాజును చూసిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి అవుతుంది. రాజు పాపం పురోహితుణ్ణి కొట్టుకుపోవును. రాజు మెచ్చింది మాట, మొగుడు మెచ్చింది రంభ. రాజు మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ. రాజులకు పిల్లనిస్తే రాళ్లకు ఇచ్చినట్లే. రాచ చనువు ఎన్నాళ్ళు, రాజుల సొమ్ము రాళ్లపాలు. రాజులు పోతే రాజ్యాలు పోతాయా? రాజులేని ఊళ్ళో పూజలేని గుళ్ళు. రాజులేని ఊళ్ళు పూజలేని గుళ్ళు. రాజుల సొమ్ము లంజల పాలు. రాజ్యము వీరభోజ్యం. రాజ్యాలు ఉడిగినా లక్షణాలు ఉడగలేదు, రాజ్యాలు పోయినా రాచరికం పోలేదు అని సామెత. అలాగే కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ మరో సామెత. తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అనేది మరో సామెత. అధికారాంతమునందు చూడవలేదా అయ్యే సౌభాగ్యములు అనేది మరో సామెత. అన్నీ పండించే రైతుకు అన్నమే కరువు. అభ్యాసం లేని రెడ్డి అందలమెక్కితే అటు ఇటు ఊగిందట అన్నది మరో సామెత. ఏదైనా ఈ సామెతలు ప్రజలు రోజువారీ మాటల్లో దొరలటం అనేది ఒక 50-60 సంవత్సరాల క్రితం సామాన్యంగా జరిగేది. కానీ ఇప్పుడు అసలు సామెతలే మర్చిపోయారు ప్రజలకి. అంటే ఇంగ్లీష్ మీడియం అది రావటం వల్ల ఈ తెలుగు సామెతలు, అలాగే ప్రజల జీవితంలో రోజువారీ జీవితంలోంచి వారి సామాజిక నేపథ్యం మార్పు రావటం వల్ల ఈ సామెతలకు ఒక సామెతలు అవసరం లేకుండా పోయింది. అయినా కానీ నేటికి ఈ అత్యాధునిక కాలానికి కూడా ఉపయోగపడే సామెతలు ఎన్నో ఉన్నాయి. ఆ సామెతలను కొంచెం అభ్యాసం చేస్తే, సామెతలు నేర్చుకుంటే, ఆ సామెతలను తమ రోజువారీ భాషలో ఉపయోగిస్తే అది ఒక కవిత్వపు సొబగు ఆ భాషకు అద్దుతుంది. అది జానపదులే కదా, చదువుకున్న వారు కూడా చాలా పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి సామెతను ఉపయోగించడం నేర్చుకోవాలి.